హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మన కొత్త వ్లాగ్ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టేషన్. చాలా మంది అడిగారు కోటి ఉమెన్స్ కాలేజ్ పైన చేయమని, అండ్ హియర్ ఇస్ ద వీడియో. మన కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రైమరీగా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, లైక్ దిల్షుక్ నగర్, మిదాని, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఇటు సైడ్ వాటికి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఉమెన్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది బస్ స్టాప్. అండ్ ఇది స్టూడెంట్స్ అడ్డా అని చెప్పుకోవచ్చు. చాలా వరకు స్టూడెంట్స్ ఇక్కడ మనకి, అంటే స్టూడెంట్స్ ఇక్కడ షాపింగ్కి వచ్చే వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్. సో ఫస్ట్ మనం మిదాని సైడ్, మిదాని డిపో ఆపరేట్ చేసే రూట్స్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇటు సైడ్ అంటే మనకి లోపల్ సైడ్ కోటి ఉమెన్స్ కాలేజ్లో 2 కంపార్ట్మెంట్స్ అనుకోవచ్చు. ఇటు లోపల్ సైడ్ అంతా మనకి మిదాని బౌండ్ బస్సెస్ ఉంటాయి. అన్నీ ఆల్మోస్ట్ మిదాని డిపోనే కనిపిస్తూ ఉంటాయి. సో మనకి 104 ఆర్ఎన్ రెడ్డి వరకు, అంటే మనకి మీర్పేట్, టీకేఆర్ కాలేజ్ వెళ్ళడానికి 104 అవైలబుల్ ఉంటాయి. 104 ఏమో అల్మాజ్ కూడా, అది మనకి మందమల్లమ్మ, జిల్లాలు కూడా మీదుగా వెళ్తాయి. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే యాక్చువల్లీ ఇటు సైడ్ ఆగే బస్సెస్ అన్నీ మనకి అయ్యసదన్ వరకు కామన్గా వెళ్తాయి. సో సైదాబాద్, అయ్యసదన్ మీద వెళ్ళాక ఈ 104 అవన్నీ ఏమో టర్న్ అయిపోతాయి. 102 ఏమో మనకి మిదాని డిపో టువార్డ్స్కి వెళ్తాయి. ఇక్కడ మనకి ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి వండర్లా బస్సెస్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు ఐడియా లేదు, ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి, సో దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇక్కడనే మనకు ముంగడికి కూడా బస్ పాస్ కౌంటర్ అవైలబుల్ ఉంది. ఇది ఆపరేషన్ టైంకి వచ్చేసి మార్నింగ్ 6:30 టు నైట్ 8 వరకు. ఒక 15 years బ్యాక్తో పోల్చుకుంటే 104, ఇంకా 102, 203 ఈ సిరీస్లో బస్ ఫ్రీక్వెన్సీ పెంచారు. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, లైక్ మీర్పేట అటు సైడ్ ఉన్న వాళ్ళకి. సో మనకి మిదాని డిపో ఇది ఇంకో ఇంపార్టెంట్ రోడ్ వచ్చేసి 102. అదే అవన్నీ 104 ఏమో మనకి ఐఎస్ఆర్ నుంచి టర్న్ అయిపోతాయి చెంబపేట సైడ్. ఈ 102 అవన్నీ ఏమో మనకి మిదాని త్రూగా వెళ్తాయి, లైక్ బడంగపేట అక్కడ వరకు. సో 102B ఏమో మనకి బడంగపేట వరకు వెళ్తుంది. 102B 203 అని ఉంటుంది, అది మనకి సికింద్రాబాద్ నుండి నాదర్గఢ్ వరకు వెళ్తుంది. 203A ఉంటుంది, అది మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి ఆదిపట్ల వరకు వెళ్తాయి. ఇది మనకి మిదాని నుండి ఆపరేట్ చేసే ప్రైమరీ రూట్స్ ఫ్రమ్ కోటి ఉమెన్స్ కాలేజ్. ఇటు సైడ్ చూసుకుంటే మనకి దిల్షుక్ నగర్ అండ్ బియాండ్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ దిల్షుక్ నగర్ కావచ్చు, లేదంటే వేరే ఎక్కడ నుండో స్టార్ట్ అయ్యి దిల్షుక్ నగర్ త్రూగా, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ దిల్షుక్ నగర్ త్రూగా పాస్ అవుతున్న బస్సెస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ రూట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. దిల్షుక్ నగర్ స్టాప్లో మనకి ఏసీ బస్ స్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఏసీ మాత్రం ఆన్ లేదు. మెయింటెనెన్స్ కూడా వెరీ లో, బట్ ఫైన్. మనకి రీసెంట్గా హయత్ నగర్ డిపో మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో అందులో ఇంపార్టెంట్ రూట్స్ వచ్చేసి 156H, 156V, అవన్నీ మనకి మెహదీపట్నం టు ఎన్జిఎస్ కాలనీ హయత్ నగర్ వెళ్తాయి. 158FH, 158FV అదేమో బోరాబాద్ నుండి మనకి హయత్ నగర్ ఇంక ఎన్జిఎస్ కాలనీ వెళ్తుంది. ఇంకోటి హైదరాబాద్ అనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైడర్ అయిన 218H ఫ్రమ్ పటాన్చెరు టు హయత్ నగర్ కూడా మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి పాస్ అవుతాము. సో ఇది వెళ్ళేటప్పుడు, అంటే హయత్ నగర్ వెళ్ళేటప్పుడు బస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. మనకి హయత్ నగర్ టు పటాన్చెరు పోయేటప్పుడు ఆపోజిట్ రోడ్లో ఉమెన్స్ కాలేజ్ దగ్గర స్టాప్ ఉంటుంది, బట్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి కోటి మెడికల్ కాలేజ్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనకి పటాన్చెరు బౌండ్ 218 కూడా అవుతుంది కాబట్టి. సో ఇట్లా కోటిలో మల్టిపుల్ బస్ స్టాప్స్ ఉంటాయి. ఈ ప్రైమరీగా కోటి ఉమెన్స్ కాలేజ్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ బస్సెస్. ఇంకా మనకి హయత్ నగర్ బియాండ్ చాలా విలేజెస్ ఉంటాయి. సో లైక్ 202B ఇది బ్రాహ్మణపల్లి వాళ్ళకి వెళ్తుంది. అంటే హయత్ నగర్ దాటినాక అక్కడ నుండి టర్న్ అయిపోయి మనకి బ్రాహ్మణపల్లి వెళ్తుంది. అది కాకుండా కుంట్లూరుకు ఉంటాయి, ఇంకా మనకి అబ్దుల్లాపూర్ మెట్టుకుంటాయి. హయత్ నగర్ టచ్ వెళ్ళే చాలా బస్సెస్ ఉన్నా 299 అయితే మనకి హయత్ నగర్ టు కోటి ఉమెన్స్ కాలేజ్ మధ్యలో నడుస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్గా నడిపించాలి, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. యాక్చువల్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం కన్స్ట్రెంట్స్ వల్ల నేను ఆఫ్టర్నూన్ షూట్ చేశాను. చాలా ఎండ ఉండే, బట్ స్టిల్ ఫైన్ మన కోసం. అందుకే బస్ స్టేషన్ కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎక్కువ క్రౌడ్ లేకుండా. బట్ రెగ్యులర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పీక్ అవర్లో, అంటే మార్నింగ్ ఏమో కాలేజ్ రష్ ఉంటుంది, ఈవినింగ్ ఏమో ఆఫీస్ రష్ ఉంటుంది. సో అవి పీక్ లెవెల్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అంతా సందడి ఉంటుంది, స్టూడెంట్స్ అందడి. సో మనకి ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే మనకి ఇక్కడ నుండి ఎప్పుడు వచ్చినా అవైలబిలిటీ ఉండే బస్సులు వచ్చేసి మనకి 299 ఉంటాయి. అంటే ఏదో ఒక బస్ మనకి హయత్ నగర్ సైడ్ వెళ్ళేటి ఉంటాయి. 277D ఉంటుంది మనకి ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి, అవి కొంచెం తక్కువే అని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు 279 JBS ఇబ్రహీంపట్నం. మనకి కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి మహేశ్వరంకి కూడా ఉంటాయి. అంత మిదాని డిపో 253T అనుకుంటే తుక్కుగూడ వరకు ఉంటుంది. 253mm మహేశ్వరం వరకు ఉంటాయి. అవన్నీ మనకి పాడి షరీఫ్, చంద్రాయంగుట్ట నుండి వస్తాయి. అవి కూడా యాక్చువల్లీ చంద్రాయంగుట్ట వరకు కూడా ఇక్కడ నుండి చాలా ఫ్రీక్వెంట్గా నడిపిస్తే బాగుండు. ఒకప్పుడు 102K ఉంటుండే, అది మనకి సికింద్రాబాద్ టు చంద్రాయంగుట్ట వెళ్తుండే. సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బాగుండు. ఇంకా అది కాకుండా కొంచెం ఈవినింగ్ టైమ్స్లో 100X అని 100V అని మనకి సెక్రటరియట్ వరకు స్పెషల్ బస్సెస్ ఉంటాయి.
ఇక్కడ నుండి పాస్ అయ్యే లాంగ్ రైడర్ వచ్చేసి వన్ ఆఫ్ ద లాంగ్ రైడర్ ఇది 218D. మనకి పటాన్చెరు నుండి దిల్సుఖ్ నగర్ అరౌండ్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 1 వే కూడా లాంగ్ రూటే, అంటే సికింద్రాబాద్ టు ఇంట్రెస్ట్ కానీ బాగా ఎల్బీ నగర్ దగ్గర అండి, ఉప్పల్ ఎల్బీ నగర్. కానీ ఇది కోటి నుండి ట్రావెల్ చేస్తుంది 1 వే. అందులో కూడా ఎలక్ట్రిక్ సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ మనకి దిల్సుఖ్ నగర్ స్టాప్లో అవుతాయి. ఇది చూస్తుందేమో 277Dకి ఉన్న రష్. యాక్చువల్లీ బస్సెస్ పెంచాలి, ఎందుకంటే ఇబ్రాహీంపట్నంకి మనకి MGBS నుండి 277 బాగానే ఉంటాయి. బట్ ఇక్కడ నుండి 277D చాలా తక్కువ ఉంటాయి, దిల్సుఖ్ నగర్ మీద నుండి వెళ్తాయి. ఎక్కువ ఫ్రీక్వెంట్గా బస్సెస్ కావాలి ఇబ్రాహీంపట్నం కంటే మనం మలక్పేట వెళ్ళాలి, ఎందుకంటే 277 ఫ్రమ్ MGBS అది స్టార్ట్ అవుతుంది. అవి కొంచెం దీనికన్నా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అదంతా లైఫ్ లైన్ ఆ మొత్తం స్ట్రెచ్కి సాగర్ రింగ్ రోడ్ వరకు. ఆ తర్వాత 279 కూడా టచ్ అవుతాయి. సో ఎల్బీ నగర్ నుండి అయినా సాగర్ రింగ్ రోడ్ నుండి అయినా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి ఇబ్రాహీంపట్నంకి. యాజ్ ఎ స్టూడెంట్గా ఈ బస్ స్టేషన్ నుండి మీరు ఫేస్ చేసిన మెమొరీస్ని, హర్డల్స్ని, ఇంకా ఏదైతే రిక్వైర్మెంట్స్ పెంచాలనుకుంటున్నారో వాటిని, ఏవైతే పర్లేదు డ్యామేటిని వెళ్ళనిపిస్తుందో అలాంటి వాటిని, సో ఇలాంటి అన్ని సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఎవరికి తెలుసు, ఎవరైనా హైయర్ అథారిటీస్ చూసారనుకోండి మన కామెంట్స్ అవి ఇవి రీచ్ అయిన తర్వాత, సో దే క్యాన్ డూ సంథింగ్ విత్ అవర్ సజెషన్స్. ఇక్కడ నుండి మనకి సంగీ టెంపుల్కి 204U ఉంటుంది, 205A ఏమో అనాజ్పూర్ వెళ్తుంది. ఒక 205 ఉంటుంది అనుకుంటా, అది మనకి సంగీ వరకు, సంగీ నుండి అనాజ్పూర్కి వెళ్తే సంథింగ్ వెళ్తుంది. దాని గురించి ఐడియా అంటే చెప్పండి. అంటే నేను ఎక్కువ అంటే డైలీ వెళ్ళను కాబట్టి కొన్ని రూట్స్ నాకు తెలియదేమో, అలాంటిది ఏదైనా ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. లైక్ యూనిక్ రూట్స్ ఏదైనా ఓన్లీ 1 సర్వీస్ 2 సర్వీస్ ఉన్నాయి, ఎందుకంటే గమ్యం యాప్లో కూడా అలాంటివి కొన్ని అప్డేటెడ్గా ఉండవు. ఓన్లీ రెగ్యులర్గా ఏవైతే తిరుగుతుంటాయో అవి అప్డేటెడ్ ఉంటాయి కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో.